హలో అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. సో, డైలీ జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నా గానీ, ఆ జాబ్‌కి మీరు డైరెక్ట్ అప్లై చేసుకొని ఎళ్తుర్రు గానీ, ఏమేం క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి, అవి జనరల్‌గా చాలా మందికి తెలవదు. సో, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమేమి అడుగుతారు? బీపీఓ సెక్టర్ అయినా, దాంట్లో కస్టమర్ సర్వీస్ అయినా, మాక్సిమం ఒక 20 క్వెషన్స్ ఉంటాయి. నేనవి ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అంతకంటే ముంగట ప్లీజ్ ఈ వీడియోకి లైక్ జేయండి. లేదా సబ్స్క్రైబ్ జేయండి. చాలామంది వీడియో జూస్తున్నారు గానీ, ఎవ్వరు లైక్ గూడా జేస్తలేరు. లైక్ జేయాలంటే సామాన్లు బాగుండాలేమో! ఇక్కడ ఏ సామాన్లు గూడా లేవు. సో, డైరెక్ట్ టాపికొచ్చేసి మనం ఫస్ట్ ఎక్కడికెళ్ళినా కామన్‌గా అడిగే క్వెషన్స్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది గూడా చెప్పేటప్పుడు చాలామందేందంటే షార్ట్‌కట్ వేలో గూడా జెప్పేస్తున్నారు. గానీ సపోజ్ ఎవరైనా హెచ్ఆర్ వాళ్ళు కరెక్ట్‌గా అబ్జర్వ్ జేస్తే ఇక్కడే మాక్సిమం చాలా మంది దొరికిపోతారు. సో, దాని గురించి నేను ఒక మంచిగా ప్రిపేర్ జేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నా. సో, ఫస్టేమో గ్రీటింగ్స్ ఇచ్చేసి, తర్వాత మీ పేరు అండ్ యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ మళ్ళా బీటెక్ అవి అంటే డిగ్రీ జెప్పేసి ఫ్రమ్ యువర్ కాలేజ్ ఇన్ ఇయర్ గూడా జెప్పాలి. సో, ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తా. మై నేమ్ ఈస్ రమేష్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ బీటెక్ ఫ్రమ్ టీకేఆర్ కాలేజ్ ఇన్ 2023 అలా జెప్తే ఓకే. ఏం గాదు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫ్రెషర్ అనుకో, ఈ లైన్ యాడ్ జేయండి. ఇది కంపల్సరీ అని ఏం గాదు. ఇది ఒక ఆప్షనల్. గానీ ఒక మంచి ఇంప్రెషన్ కోసం ఈ లైన్ యాడ్ జేయొచ్చు. ఐ యామ్ ఏ ఫ్రెషర్ బట్ ఐ హావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. ఐ ఆల్సో నో బేసిక్ కంప్యూటర్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఫర్ ఫ్రెషర్స్‌కి. సపోజ్ ఎక్స్‌పీరియన్స్ వోళ్ళున్నారనుకో ప్రీవియస్ జాబ్ గురించి చెప్పొచ్చు. ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టెక్ మహీంద్రా సో అండ్ సో ఫర్ 2 ఇయర్స్ అలా అని జెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ జేయొచ్చు. అండ్ మెయిన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి జెప్పాలి. ఇన్ మై ఫ్యామిలీ వి హావ్ 3 మెంబర్స్ అయినా, 2 మెంబర్స్ అయినా మై ఫాదర్ ఈస్ ఫార్మర్ అండ్ మై మదర్ ఈస్ హోమ్ మేకర్ అని జెప్పేసి ఇవి షార్ట్ టైమ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి దగ్గర. సో, మై షార్ట్ టైమ్ గోల్ ఈస్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ లైక్ యువర్స్ అండ్ లెర్న్ ప్రాక్టికల్ స్కిల్స్. అండ్ మై లాంగ్ టైమ్ గోల్ ఈస్ టు గ్రో స్టెప్ బై స్టెప్ అండ్ బికమ్ ఏ టీమ్ లీడర్ ఆర్ మేనేజర్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి తర్వాత హాబీస్ చెప్పాలి. మై హాబీస్ ఆర్ లిజనింగ్ మ్యూజిక్ అండ్ కుకింగ్, ట్రావెలింగ్ అని చెప్పేసి లాస్ట్‌కి ఎండ్ పార్ట్‌కొచ్చేసరికి థాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇది ఇలా మీ అంటే యువర్ సెల్ఫ్ ప్రిపేర్ చేసుకుంటే మీ ఇంట్రడక్షన్ ఇలా ప్రిపేర్ చేసుకుంటది. ఒక మంచి ఇంప్రెషన్ అనేదొస్తది. అయితే చాలా దగ్గర నేను ఇప్పుడు జనరల్‌గా ఎళ్తాం కదా! క్యూ కనెక్ట్ ఇలాంటి వేరే వేరే కంపెనీస్‌లో స్పీక్ 2 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ అని చాలామంది అడుగుతారు. సో, అప్పుడు మనం ఏం జేయాలంటే టుడే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అని జెప్పేసి టైమ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. వి కెన్ ఎర్న్ మనీ అగైన్ బట్ వి కెన్ నెవర్ గెట్ బ్యాక్ లాస్ట్ టైమ్. అలా ఇగ టైం గురించి టైమ్ ఈజ్ ప్రీషియస్ ఆర్ టైమ్ ఈజ్ మనీ అని చెప్పండి. ఎందుకంటే ఒక 2 మినిట్స్ వరకు మనం టైం గురించయితే మనం జెప్పేయొచ్చు నార్మల్‌గా. సో, ఇది చాలా ఈజీ టాపిక్ ఉంటదని నేను టైం అనేది తీసుకున్నా. ఇవన్నీ మీకు అంటే పీడీఎఫ్ గావాలంటే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్‌లో పీడీఎఫ్ అని చెప్ చెప్తే దాన్ని బట్టి నేను యాడ్ జేసి ఆహ్, అంటే పీడీఎఫ్ జేసి మీకు పంపిస్తాను. అండ్ ఫస్ట్ క్వెషన్ జూడండి. వాట్ ఈస్ కస్టమర్ సర్విస్? క్వెషన్స్‌కొచ్చేసరికి వాట్ ఈస్ కస్టమర్ సర్విస్? కస్టమర్ సర్విస్ మీన్స్ హెల్పింగ్ కస్టమర్స్ వెన్ దే హావ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ వెన్ దే హావ్ ఎ క్వెషన్ ఆర్ వెన్ దే నీడ్ సపోర్ట్. అంటే కస్టమర్ సర్విస్ అంటే మనం కస్టమర్‌కి హెల్ప్ జేయాలి. ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చినా, వాళ్ళకేమైనా క్వెషన్స్ డౌట్ ఉన్నా ఆర్ ఏదైనా సపోర్ట్ కావాలనుకున్నా మనం వాళ్ళకి హెల్ప్ జేయడమే కస్టమర్ సర్విస్. ఇంతవరకు చెప్పేసినా ఏం గాదు. సో, సపోజ్ ఇంకా మీరు ఇంకా నేర్చుకోగలరంటే ఇట్ కెన్ బి బిఫోర్ దే బై సంథింగ్ వైల్ యూజింగ్ ఇట్ ఆర్
ఈవెన్ ఆఫ్టర్ బయింగ్. ఏదైనా నువ్వు వస్తువు కొనే ముందు అండ్ అంటే కొనే ముందు దాని గురించి తెలుసుకోవాలన్నా కస్టమర్‌కి సర్వీస్ చేస్తావు. ఇప్పుడు దానికి వస్తువుని యూజ్ చేయాలనుకున్నా ఇగో ఇలా యూజ్ చేయాలని గూడా క అంటే కస్టమర్ సర్వీస్ హెల్ప్ తీసుకోవచ్చు. ఆర్ బ ఈవెన్ బయింగ్ గూడా. ఇది ఈ 2 పాయింట్స్ చెప్పినా ఏం గాదు. మెయిన్ ఫస్ట్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కస్టమర్ సర్వీస్ జాబ్‌లో ఏం ఇంపార్టెంట్ అంటే అవర్ జాబ్ ఈస్ టు మేక్ ష్యూర్ ద కస్టమర్ ఈస్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ ఆర్ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ గురించి హ్యాపీగా కస్టమర్ హ్యాపీ అయిన సాటిస్ఫైడ్ అయినా గూడా దాన్ని కస్టమర్ సర్వీసే ఆహ్, మంచి కస్టమర్ సర్వీస్ వల్లే అయితదండి. సో, వై ఈస్ కస్టమర్ సర్వీస్ ఈస్ మోర్ మో వై ఈస్ కస్టమర్ సర్వీస్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ బీపీఓ? ఫస్ట్ జనరల్‌గా బీపీఓ అంటే ఏందో తెలుసుకుందాం. దాని తర్వాత ఇక్కడికొద్దాం. వాట్ ఈస్ బీపీఓ? ఇక్కడ చూడండి. వాట్ ఈస్ బీపీఓ? బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. ఔట్‌సోర్సింగ్ అంటే థర్డ్ పార్టీ లాగా. ఇప్పుడు ఒక కంపెనీ గురించి మనం ఏదైనా ఇప్పుడు చూడండి. దిస్ ఈస్ వెన్ ఏ కంపెనీ గివ్స్ సమ్ ఆఫ్ ఇట్స్ వర్క్ టు అనదర్ కంపెనీ. లైక్ కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, టెక్నికల్ హెల్ప్. అంటే ఒక కంపెనీకి మనం ఏదైనా వర్క్ ఇస్తాం వేరే కంపెనీకి మన కస్టమర్ సపోర్ట్‌గా ఉండమని. సో, బీపీఓ మీన్స్ బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. దిస్ హెల్ప్స్ ద కంపెనీ సేవ్ మనీ అండ్ టైమ్ అండ్ యాస్ బీపీఓ ఎంప్లాయ్ హెల్ప్ దేర్ కస్టమర్ అంతే. బీపీఓ మీన్స్ ఇట్ ఈస్ బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ అని చెప్పినా చాలు. సో, వై డు యూ వాంట్ టు వర్క్ ఇన్ బీపీఓ అన్న కూడా క్వెషన్స్ అడుగుతారు. ఐ వాంట్ టు వర్క్ ఇన్ బీపీఓ బికాస్ ఐ లైక్ టాకింగ్ టు పీపుల్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. అంటే బీపీఓలో మాక్సిమం మనం చాట్ చేసినా ఆర్ మాట్లాడినా అవన్నీ జనరల్‌గా అవన్నీ అంటే కస్టమర్‌తో మాట్లాడినట్టే ఫీల్ అయితారు గదా! సో, వాళ్ళతో మాట్లాడి అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ మనకిష్టం. అందుకే నేను బీపీఓ చేయాలనుకుంటున్నా. ఇట్ అండ్ వాళ్ళకి జెప్పాలి. ఇట్ హెల్ప్ మీ ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ అని జెప్పినా చాలు. అండ్ ఇది బీపీఓ హాస్ గుడ్ ట్రైనింగ్, ఏ గుడ్ సాలరీ ఫర్ ఫ్రెషర్స్ ఇవి ఏమంత ఏం అవసరం లేదు. సో, బీపీఓ గురించి తెలిసింది గదా! బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ అండ్ ఇక్కడ చూడండి. వై ఈస్ కస్టమర్ సర్వీస్ ఇంపార్టెంట్ ఇన్ బీపీఓ అంట. In a BPO, we talk to a customer on behalf of other another company, and if we give good service, customer will feel happy and trust the company. మనం వాళ్ళకి మంచి సర్వీస్ ఇస్తేనే అరే నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర కొనాలి అనే మైండ్ సెట్ ఉంటది కదా కస్టమర్స్‌కి. సో, అందుకే మాక్సిమం కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మంచి సర్వీస్ వాళ్ళకిస్తేనే వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఆ కంపెనీకి మళ్ళా వస్తారని వాళ్ళ ఫీలింగ్. సో, దట్స్ వై కస్టమర్ సర్వీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ద కీ స్కిల్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్? అంటే మెయిన్ ఏమేం స్కిల్స్ ఉండాలి? మంచిగా కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ అండ్ కమ్యూనికేషన్ ఉండాలి గదా! అది స్పీక్ క్లియర్ అండ్ పొలైట్‌లీగా ఉండాలి. అండ్ లిజనింగ్. కస్టమర్ ఏం జెప్పినా ఫస్ట్ అయితే వాళ్ళ మాట వినాలి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే వాళ్ళకేమైనా ఇష్యూ వచ్చినా వాళ్ళని ప్రాబ్లమ్ సాల్వ్. ఎంపథీ. అండర్‌స్టాండ్ హౌ ద కస్టమర్ ఫీల్స్. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ అయితే పక్కా ఉండాలి. ఒక్కొక్క అంటే చాట్ జేసేటప్పుడు గూడా ఒకేసారి 2 చాట్స్ హ్యాండిల్ చేస్తాం అలా. అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ గూడా ఉండాలి. అండ్ హౌ డు యూ హ్యాండిల్ ఎన్ యాంగ్రీ కస్టమర్? ఫస్ట్ ఐ విల్ లిజన్ కేర్‌ఫుల్లీ అండ్ నాట్ ఇంటరప్ట్. ఫస్ట్ వాళ్ళ కస్టమర్ ఏం జెప్పినా ఫస్ట్ వినాలి. ఇంటరప్ట్ అవ్వకుండా. అండ్ ఐ విల్ స్టే కామ్ అండ్ సే సారీ ఫర్ ద ట్రబుల్. అండ్ దెన్ ఐ విల్ ట్రై టు ఫిక్స్ ద ప్రాబ్లమ్ క్విక్‌లీ ఆర్ ఐ విల్ ఆస్క్ మై సీనియర్ ఇఫ్ నీడెడ్ అని జెప్పి ఇంతవరకు చెప్పినా ఏం గాదు. అండ్ నెవర్ ఆర్గ్యూ విత్ ద కస్టమర్. ఆల్వేస్ బి పొలైట్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎందుకంటే యాంగ్రీ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి ఆ ప్రొడక్ట్‌లో ఏదైనా ఇష్యూ వచ్చినా ఫస్ట్ మనల్ని తిడతనే ఉంటారు. తిట్లు పడాలి అండ్ మాక్సిమం ఇగ జాబ్ జేస్తున్నాం గాబట్టి పక్కా పడాల్సిందే. సో
ఇది మెయిన్ క్వెషన్. ఒకసారి చూసుకోండి. నేను మీకు అంత డీటెయిల్‌గా ఇప్పుడు చెప్తున్నా అండ్ పీడిఎఫ్ కూడా పంపిస్తా. మీకు ఎవరికెవరికి కావాలో. కెన్ యూ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెల్పింగ్ సమ్‌వన్ విత్ ఎ ప్రాబ్లమ్? ఆహా! ఇప్పుడు చూడండి. ఇప్పుడు కస్టమర్ సర్విస్ అంటే ఒకళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇయ్యమన్నాడనుకో, మనం జనరల్‌గా అప్పటికప్పుడు ఎవ్వరికీ రాదు. ఏదైనా సరే ఒక ప్రాక్టీస్ చేస్తేనే వస్తదండి. అంటే మనం ఒకసారి చదివితేనే మనకి టాపిక్ అనేది గుర్తుకొస్తది. అక్కడిదక్కడే గుర్తు రావాలంటే కష్టం. యెస్, ఇన్ మై కాలేజ్ మై ఫ్రెండ్ కుడెంట్ ఫిల్ హిస్ ఎగ్జామ్ form online. He was confused, so I sat with him and explained each step and helped him complete it. He was very happy and thankful. That made me feel good. Helping other is something I enjoy doing. ఒకళ్ళకి హెల్ప్ చేయడం నాకు నచ్చుతది అన్నట్టు. ఇగ ఇది చెప్పేసి ఇంతవరకు చెప్పినా ఏం కాదండి మీకు జనరల్‌గా. సో, వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ టు ద కస్టమర్ క్వెషన్? ఇది మెయిన్. ఇప్పుడు కస్టమర్ ఏదో ఒకటి చెప్తుండు. అక్కడ ఆన్సర్ మనకు తెలవదు. ఆ టైంలో మనం ఏం చేస్తాం? ఐ విల్ నాట్ గెస్. ఐ విల్ పొలైట్‌లీ టెల్ ద కస్టమర్ దట్ ఐ విల్ చెక్ అండ్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దెన్ ఐ విల్ ఆస్క్ మై టీమ్ లీడర్ ఆర్ చెక్ ద హె హెల్ప్ డాక్యుమెంట్స్. ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఎలాగో మనకు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో అయినా చెక్ చేస్తాం. కానీ అంటే మనం వాళ్ళకి హెచ్ఆర్‌కి వాళ్ళకి నేను గెస్ చేసి చెప్పేస్తా అని చెప్తే అది ఫస్టే అక్కడే రిజెక్ట్ చేసేస్తారు. ఐ విల్ నాట్ గెస్. ఐ విల్ పొలైట్‌లీ టెల్ ద కస్టమర్. మంచిగా కామ్‌గా చేసి చెప్తా. వన్స్ ఐ నో ద రైట్ ఆన్సర్ ఐ విల్ గివ్ ఐ విల్ గివ్ ఇట్ టు ద కస్టమర్. అంతే. వాట్ ఈస్ గుడ్ కస్టమర్ సర్విస్? గుడ్ కస్టమర్ సర్విస్ కావాల్సిందేంటి? మంచిగా మాట్లాడే, టాకింగ్ పొలైట్‌లీ, లిజనింగ్ ప్రాపర్‌లీ, సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఫాస్ట్, మేక్ ద కస్టమర్ ఫీల్ రెస్పెక్టెడ్ అండ్ సాటిస్ఫైడ్. ఈవెన్ ఇఫ్ యూ కాంట్ ఫిక్స్ ద ఇష్యూ ఫుల్లీ, ద కస్టమర్ షుడ్ ఫీల్ హ్యాపీ విత్ హౌ వి ఆర్ ట్రీటెడ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఫస్ట్ మన ఇష్యూ ఏమో డ్యామేజ్ అయింది. మనం వాడికి కాల్ చేసి ఇక ఇరిటేట్ అయ్యి, ఏంది నేను ఇంత డబ్బులు పెట్టి కొన్నా అని చెప్పి మనం వాళ్ళని తిట్టుతున్నా కూడా, అట్లా కాదు సార్ మేము మంచిగా ఇక కస్టమర్ సర్వీస్ చేస్తాం. అట్లా కాదు, నేను వితిన్ ఫ్యూ మినిట్స్‌లో నేను మీకు అప్డేట్ అనేది ఇస్తా. అలా మంచిగా మాట్లాడితే ఎవరికైనా ఏం కాదు. మనం అరుస్తున్నామని ఆళ్ళు కూడా అరిస్తే ఇక ప్రాబ్లమ్ అక్కడే అయిపోయినట్టే ఇక జాబ్. కెన్ యూ హ్యాండిల్ మెనీ కాల్స్ ఆర్ చాట్ వితౌట్ బ్రేక్? అంటే వాళ్ళు మాక్సిమం బ్రేక్ ఇయ్యకుండా ఏం కాదులే గానీ, ఇగ ఇంటర్వ్యూలో అలా అడుగుతారనమాట. యెస్, ఐ నో బీపీఓ జాబ్స్ ఆర్ బిజీ. ఐయామ్ రెడీ టు హ్యాండిల్ మెనీ కాల్స్ ఆర్ చాట్ వన్ ఆఫ్టర్ అనదర్. ఐ విల్ కీప్ మై ఎనర్జీ అండ్ ఫోకస్ టు గివ్ గుడ్ సర్వీస్ ఈచ్ టైమ్. ఇలా చెప్తే ఇగ హెచ్ఆర్ కూడా సాటిస్ఫై అయితారు. అండ్ వాట్ విల్ యూ డూ ఇఫ్ ఎ కస్టమర్ ఈస్ షౌటింగ్ ఆర్ రూడ్? ఓకే. అంటే ఇది సేమ్ మన ఇందాక యాంగ్రీ కస్టమర్ లెక్కే. అది నచ్చితే అది చెప్పండి. లేకపోతే ఇది గూడా. ఐ విల్ నాట్ టేక్ ఇట్ పర్సనల్లీ అండ్ ఐ విల్ స్టే కామ్. లెట్ దెమ్ స్పీక్ అండ్ దెన్ ట్రై టు హెల్ప్. ఐ విల్ నాట్ రైజ్ మై వాయిస్. ఐ విల్ ట్రై టు టర్న్ ద కన్వర్జేషన్ పాజిటివ్‌లీ. ఇంత చెప్పినా ఏం గాదండి. అండ్ ఇఫ్ ఇట్ గెట్స్ టూ మచ్ ఐ విల్ ఫాలో కంపెనీ రూల్స్ అండ్ ఇన్ఫార్మ్ మై సీనియర్. ఏదైనా పర్సనల్‌గా తీసుకోవద్దు. తిట్టేది ఇగ ఆ బ్రాండోడిని వాళ్ళనే తిడతాడు గానీ, మనల్ని ఏమనరు గానీ, జస్ట్ మన మీద అరుస్తే ఇగ రూడ్‌గా మాట్లాడితే అలాంటప్పుడు ఇలా జేయాలి అని మనం వాళ్ళకి జెప్పాలి అంతే. వై షుడ్ వి హైర్ యూ ఫర్ దిస్ జాబ్? ఈ క్వెషన్స్ మాక్సిమం చాలా కంపెనీలో అడుగుతారు. బికాస్ మనం జెప్పాలి. ఐ హావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐ యామ్ పేషెంట్ అండ్ ఐ లైక్ హెల్పింగ్ పీపుల్. ఐయామ్ ఎ క్విక్ లెర్నర్ and can work in any shift. Even though I am a fresher, I am confident I will do good job and learn fast. ఇది మాక్సిమం ఫ్రెషర్స్‌కే అడుగుతారు. హ్మ్. లేకపోతే ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇలా అని చెప్పేసి ఇగ వాళ్ళది అయిపోతది. ఇది మెయిన్ వై షుడ్ వి హైర్ యూ. ఇవి గూడా మీరు దీని మీద ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ బీపీఓ? ఇది ఆల్రెడీ ఇందాకే ఇక్కడ
చాలా మంది వాట్ ఈస్ ఇన్‌బౌండ్ అండ్ వాట్ ఈస్ ఔట్‌బౌండ్ అంటే కూడా చాలా మందికి తెలవదు. ఇన్‌బౌండ్ అంటే ఏంది? ఔట్‌బౌండ్ అంటే ఏంది? ఇన్‌బౌండ్ అంటే ద కస్టమర్ కాల్ అస్ ఫర్ హెల్ప్ కంప్లెయింట్స్. ఇప్పుడు కస్టమర్ మనకు కాల్ చేసి మాట్లాడడాన్ని ఇన్‌బౌండ్ అంటారు. ఔట్‌బౌండ్ అంటే మనం కస్టమర్ కాల్ చేసి ఇవి కొనండి, అవి చేయండి, సర్వీస్ చేయండి, ఫాలో అప్ చేయండి అని మనం చెప్తాం. కెన్ యూ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అంటే యెస్ ఐ అండర్‌స్టాండ్ ద బీపీఓ సపోర్ట్స్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఆర్ నైట్ షిఫ్ట్స్ ఆర్ కామన్. ఐయామ్ ఓకే విత్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పాలి. ఎందుకంటే బీపీఓలోనే కదా యూఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్ ఉండేది. అట్లా ఇలా చెప్తే కొంచెం ఇంప్రెషన్ అనేది మంచిగుంటది. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్? ఇవి కూడా పక్కా అడుగుతారు. ఐ స్పీక్ క్లియర్‌లీ. మై స్ట్రెంగ్త్స్ ఆర్ మై స్ట్రెంగ్త్ ఈస్ I speak clearly. I am a good listener. I stay calm and I learn things quickly. And weakness ఏంది? I used to be shy when speaking in English, but I have practiced and improved. ఇది అందరికి ఉండేదే వీక్నెస్. హౌ డు యూ హ్యాండిల్ రూడ్ ఆర్ యాంగ్రీ కస్టమర్స్? ఆల్రెడీ అయిపోయింది. ఓకే. కెన్ యూ వర్క్ అండర్ ప్రెషర్ ఆర్ మీట్ టార్గెట్స్? సో yes, I can work under pressure. I know that there will be a diary or weekly targets like number of calls, customer ratings, or response. So I will plan my work and I will give my best every day. ప్రెషర్ అంటే అవును మనకి నియర్లీ ఒక 200 కాల్ చేయాలనుకో, ఇక నేను చేస్తాను ఎందుకు ఐ వర్క్ అండర్ ప్రెషర్ అని చెప్పాలి అంతే. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 2 to 3 years? I want to learn everything about the job and become a team leader or a quality analyst. I want to grow in this company and take on more responsibility. ఇలా చెప్తే కొంచెం టీమ్ లీడర్‌గా, టీఎల్‌గా అవ్వాలని అలా 2-3 ఇయర్స్ లో ఏం చేస్తావని. కానీ నేను అటు వేరే కంపెనీ షిఫ్ట్ అయితా ఇలా చెప్తే ఇక పోయినట్టే. డూ యూ హ్యావ్ ఎనీ కస్టమర్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్? ఇది ఫర్ ఫ్రెషర్స్‌కి. ఐ హావ్ నాట్ వర్క్డ్ ఇన్ బీపీఓ. But I have done team projects and helped friends. I'm confident I'm in my speaking and problem solving skills, and I am ready to learn and give my best. ఇది మాక్సిమం చెప్తే ఇలా చెప్పినా ఏం కాదు. నార్మల్‌గా నో ఐ డోంట్ హావ్ అలా కూడా చాలామంది చెప్పేస్తారు. ఆళ్ళు కూడా ఏమనరు. ఇది కొంచెం చెప్తే ఇలా చెప్పినా బాగుంటది. ఈ ఫస్ట్ లైన్ చెప్పినా బాగుంటది. హావ్ ఐ హావ్ నాట్ వర్క్డ్ ఇన్ బీపీఓ బిఫోర్ బట్ ఐ హావ్ డన్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అండ్ హెల్ప్ ఫ్రెండ్స్. సో, అసలు బీపీఓ అంటే ఏందో మనం తెలుసుకున్నాం ఇందాకే. కానీ బీపీఓలో టైప్స్ ఏవేవి ఉంటాయి? అవి కూడా చూద్దాం ఒకసారి. సో, ఫస్ట్ బీపీఓలో వాయిస్ ప్రాసెస్ అండి. వాయిస్ ప్రాసెస్ చూసుకుందాం. వాయిస్ ప్రాసెస్‌లో 2 ప్రాసెస్ ఉంటాయి. ఇన్‌బౌండ్ వాయిస్ ప్రాసెస్, ఔట్‌బౌండ్ వాయిస్ ప్రాసెస్. యూ విల్ ఇన్‌బౌండ్ అంటే యూ రిసీవ్ కాల్ ఫ్రమ్ కస్టమర్. కస్టమర్ నుంచి ప్రాబ్లమ్ ఏమైనా వాళ్ళకి కావాలంటే దాన్ని ఇన్‌బౌండ్ అంటాం. ఔట్‌బౌండ్ అంటే యూ కాల్ ద కస్టమర్. మనం కస్టమర్ కాల్ చేసి ఏదైనా ప్రొడక్ట్ సేల్ చేయడం, ఫీడ్‌బ్యాక్ గురించి చేయడం. సో, ఇది. రెండిటికి కావాల్సిందేంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెన్సీ ఇన్ ఏదైనా లాంగ్వేజ్ అండ్ పొలైట్ పొలైట్ టోన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది. ఇది వాయిస్ ప్రాసెస్‌కి సంబంధించింది ఒకటే ఉంటది. కానీ నాన్ వాయిస్ ప్రాసెస్‌లో చూసుకుంటే చాట్ ప్రాసెస్ చూడండి. యూ హెల్ప్ కస్టమర్స్ త్రూ లైవ్ చాట్. లైవ్ లైవ్‌గా చాట్ చేస్తాం కదా! లైక్ కస్టమర్ ఆస్క్ ఫర్ రిఫండ్ వయా చాట్ విండో. అప్పుడు మనం ఫాస్ట్‌గా మన జాబ్ ఏంది వాళ్ళకి రిప్లై ఫాస్ట్ అండ్ సాల్వ్ ద ఇష్యూ అండ్ టైప్ క్లియర్‌లీ. ఫాస్ట్‌గా మనం ఎట్లాగో మనం ఆల్రెడీ వర్డ్ ప్యాడ్‌లో పెట్టుకుంటాం. కాపీ చేసి పేస్ట్ చేసేసినా కూడా ఫాస్ట్‌గా అయిపోతది. లైక్ ఈమెయిల్ కూడా అంతే. యూ రెస్పాండ్ టు కస్టమర్ ఈమెయిల్స్. కస్టమర్ ఏదైనా డిలే ఆర్డర్ గురించి ఈమెయిల్ చేసినా వాళ్ళకి ప్రొఫెషనల్ మేనర్‌లో పొలైట్‌గా చెప్పాలి. సో, దీనికి గుడ్ టైపింగ్ స్కిల్స్, ఇంగ్లీష్ గ్రామర్, క్లియర్ రైటింగ్, పేషెన్స్ ఉండాలి. బ్యాక్ ఆఫీస్ ప్రాసెస్ లైక్ డేటా ఎంట్రీ, ప్రాసెసింగ్ ఫార్మ్, చెకింగ్ డాక్యుమెంట్స్. సో, యూ వర్క్ బిహైండ్ ద సీన్స్ నాట్ డైరెక్ట్‌లీ విత్ ద కస్టమర్. కస్టమర్‌తో ఏం డైరెక్ట్ చేయం గానీ బ్యా బ్యాక్ ప్రాసెస్ లైక్ డేటా ఎంట్రీ, ప్రాసెస్ ఫార్మ్స్ అలా. సో, దీనికి అటెన్షన్ టు ద డీటెయిల్స్, అక్యురసీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ వర్డ్. ఇవి స్కిల్స్ అనేవి ఉండాలి.
అండ్ ఇక టెక్నికల్ సపోర్ట్ ప్రాసెస్ గురించి చూసుకుంటే, యూ హెల్ప్ ద కస్టమర్స్ విత్ టెక్నికల్ ప్రాబ్లమ్ లైక్ ఇంటర్నెట్. మనం టెక్నికల్ ప్రాబ్లమ్ గురించి ఇంటర్నెట్ వర్క్ కాకపోయినా, యాప్ ఏమైనా క్రాష్ అయినా, ఇది వాయిస్ అయినా అవ్వచ్చు, నాన్ వాయిస్ అయినా అవ్వచ్చు. 2 విధంగా ఉండొచ్చు. సో, దీనికి టెక్నికల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎబిలిటీ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ ఉండాలి. అండ్ ఫైనాన్స్ అకౌంటింగ్ ప్రాసెస్, ఇది కూడా ఒకటి నాన్ వాయిస్ ప్రాసెస్. యూ హ్యాండిల్ వర్క్ రిలేటెడ్ టు పేమెంట్స్, ఇన్వాయిస్, బిల్స్ అండ్ అకౌంటింగ్. అన్ ఎగ్జాంపుల్ మేనేజింగ్ పేరోల్, చెకింగ్ ట్రాన్సాక్షన్ ఎర్రర్స్. సో, ఇది ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఏమో పేమెంట్స్ గురించి ఉంటాయి. సో, దీనికి బేసిక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ అక్యురసీ సాఫ్ట్‌వేర్ లైక్ టాలీ, ఎక్సెల్, సాప్ గురించి తెలిసుండాలి. హెచ్ఆర్ అంటే తెలిసిందే ఇగ ఆన్‌బోర్డింగ్, వాళ్ళ ఆన్‌బోర్డింగ్ ఎలా చేయాలి అండ్ వాళ్ళ లీవ్స్ ఎలా రికార్డ్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇగ హెచ్ఆర్‌కి ఇవన్నీ హెచ్ఆర్ కిందకొస్తది. ఇక ఇంటర్వ్యూ అవన్నీ హెచ్ఆర్ ప్రాసెస్ కింద ఉంటది. దానికేమో వాళ్ళకి గుడ్ కమ్యూనికేషన్, హెచ్ఆర్ నాలెడ్జ్, డాక్యుమెంటేషన్. సో, ఇవి సో, చాలా మందికి ఇగ ఇంటర్వ్యూలో మెయిన్ టిప్స్ ఏందంటే, మనం మాట్లాడేటప్పుడు స్లోగా, క్లియర్‌గా మాట్లాడాలి. అండ్ వాళ్ళేం జెప్పిందో ఫస్ట్ మంచిగా వినాలి. ఫస్ట్ అయితే ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ బ్రో, లైట్ తీసుకో. గానీ హానెస్ట్ అండ్ కాన్ఫిడెంట్‌గుండాలి. ఎందుకంటే ఇదే అక్కడ వెళ్ళంగానే ఎవరికి అందరికి ప్యాక్ అయితూ ఉంటది గానీ, నేనైతే ఎన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నానో మరీ ఘోరం. అది అండ్ వియర్ క్లియర్ అండ్ నీట్ క్లాత్స్. అండ్ ఆల్వేస్ స్మైల్ అండ్ బీ పొలైట్. ఇది తెలిసిందే. కీప్ యువర్ రెజ్యూమ్, ఐడీ అండ్ డాక్యుమెంట్స్ రెడీ. ఇవి టిప్స్ అన్నమాట. ఇక ఇంటర్వ్యూకి. సో, ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే లైక్ చేయండి బ్రో ప్లీజ్. నేను రోజు అడిగేది అదొకటి. మీరు లైక్ చేసి కొంచెం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాచ్ టైమ్ అయినా వస్తది నాకు. అండ్ మీకు పీడిఎఫ్ కూడా పంపుతా. ఇలా ఇంకా నెక్స్ట్, నెక్స్ట్ జాబ్‌దేమో నియర్లీ 5 రోల్స్ అయితే అమెజాన్ నుంచి వచ్చినాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తా. ఈ రోజే అయితది అది గూడా. సో, జస్ట్ ఏందంటే ఇది చెప్పాలనిపించింది. నాకు మొన్నటి నుంచి నేను చాలా మందిని చూసాను. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎవ్వరు మాక్సిమం చెప్పరు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అయ్యారనుకో, మాక్సిమం వాళ్ళకేముంటదంటే మీరు మళ్ళా రావాలని ఉంటది గానీ, ఇలా సెలెక్ట్ అవ్వాలి, వీళ్ళెళ్ళిపోతే అలా చాలా మందికుండదు. ఆహ్, యాక్చువల్లీ ఉంటదలా జనరల్‌గా. సో, నేను జెప్పేదేంటంటే ఇవి ప్రిపేర్ అయ్యి మీరెళ్లుర్రి. ఎందుకు క్రాక్ జేయరో నేను జెప్తా. నేను జూసుకుంటా అప్పుడు. మాక్సిమం సెలెక్ట్ అయితారు. మీకు పక్కా ఏదో ఒక జాబ్ రావాలంటే ఈ క్వెషన్స్ అయితే పక్కా బ్రో. ఇవి చాలు. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ జేస్తే నేనేం జేస్తా అంటే కంటెంట్ మోడరేషన్ గురించి దాని మీద కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. అవి అండ్ నెక్స్ట్ ఉంటాయి గదా! నాన్ ఐటీ జాబ్స్ వేరే వేరే. వాటి మీద గురించి గూడా నేను క్వెషన్స్ ప్రిపేర్ జేసి మీకు పంపిస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసి లైక్ జేయండి. ప్లీజ్, ప్లీజ్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ బ్రో. అంతే. థాంక్ యూ. ఇక్కడి దాకా చూసినందుకు.